ఒక ఆడవారిని ఒక అదృశ్యమైన గోడ 5 సంవత్సరాల పాటు కొండపై బంధించింది. ఆ గోడ అవతల ఉన్న ప్రపంచాన్ని ఆమె స్పష్టంగా చూడగలిగేది. కానీ ఎంత ప్రయత్నించినా ఆ గోడను దాటి వెళ్లలేకపోయింది. మరో దారిని ప్రయత్నించింది. కానీ అక్కడ చూసింది ఇంకా భయంకరమైన దృశ్యం. ఒక వృద్ధ దంపతులు వారి ఇంటి ముందు నిలబడి ఉన్నారు. అన్న వారి వద్దకు వెళ్లి దారి అడగాలని అనుకుంది. కానీ అదే అగోచర గోడ మళ్లీ ఆమెను ఆపేసింది. ఎంత కేకలు వేసినా వారు స్పందించలేదు. కాలమే వారికి ఆగిపోయినట్టు అనిపించింది. నల్ల నుండి నీరు కారుతూనే వృద్ధుడి చేతిపై పడుతున్నా అతను కదలలేదు. పక్కన ఉన్న వృద్ధురాలు కూడా విగ్రహంలా నిలిచిపోయింది. ఈ దృశ్యం చూసి అన్న భయంతో వణికిపోయి తన గుడిసెలోకి పరిగెత్తి వెళ్ళింది. అదృష్టం ఏమిటంటే ఆమె ఒంటరిగా లేదు. ఆమెతో ఒక విశ్వాసపాత్రమైన కుక్క ఉంది. 3 నెలలు గడిచిపోయినా ఆ వృద్ధ దంపతులు యథాతథంగానే నిలిచి ఉన్నారు. నిజంగా వారు చనిపోయిన వారైతే అప్పటికి కుళ్లిపోయేవారు. అన్న నిర్ణయించింది తప్పించుకోవాలని. కారు స్టార్ట్ చేసి గోడవైపు దూసుకెళ్లింది. కానీ ఫలితం అదే. కారు ధ్వంసమే. ఆమె నుదిరికి గాయమే. రక్తం కారింది. అయినా ఆగలేదు. కొండలపైకి ఎక్కుతూ పోయింది. కానీ ఎంత దూరం నడిచినా ఈ శపించబడిన నేల నుంచి బయటపడలేకపోయింది. చివరికి తాను ఇక్కడే శాశ్వతంగా ఇరుక్కుపోయానని ఒప్పుకుని వ్యవసాయం మొదలుపెట్టింది. ఆమె బంగాళాదుంపలు పండించింది. మాంసం తినాలనిపిస్తే తుపాకీని,